ఎంత తెగిస్తున్నారో పాపులారిటీ కోసం, రీల్స్ కోసమా, పాపులారిటీ కోసమా, ఇంకో దానికోసమా అనేది పక్కన పెట్టేస్తే పేరెంట్స్ని గోను సంచిలో కట్టేస్తున్నారు. వీళ్ళందరూ ఏడ దొరికిన సంత, వీళ్ళు చేస్తున్న పనులేంది అర్థం పర్థం లేకుండా ఉన్నాయి ఈ పనులు. ఈ అక్క కనబడుతుందిగా, ఈ అక్క తన తండ్రిని గోను సంచిలో కట్టేసి ఏపీఎస్ఆర్టీసీ పార్సిల్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇచ్చేసిందట. ఇది కొంతమంది రీల్ కోసం చేసింది అని చెప్తుంటే, మరి కొంతమంది బస్సు టికెట్ దొరకట్లేదు, అందుకే గోను సంచిలో కట్టి ఎట్టాగైనా ఒకలాగా తండ్రిని పంపించడానికి చేసింది అని చెప్తాం. ఏ విధంగా చేసినా అది తప్పే. అటు రీల్ కోసం గానీ, ఇటు తండ్రిని అర్జెంట్ గా పంపించడం కోసం గానీ, ఏ విషయంలో చేసినా తండ్రి ప్రాణాలతో చెలగాటమాడటం అనేది నిజంగా తప్పే. ప్రయాణానికి బస్సు టికెట్ దొరకలేదని తండ్రిని ఒక గోనె బస్తాలో కుక్కి కొరియర్ ఆఫీస్ కు తీసుకొచ్చింది కూతురు. కొరియర్ ఆఫీస్ లో ఆ బస్తా కదులుతూ కనబడేసరికి ఆడున్నోళ్ళకి అనుమానం వచ్చింది. ఏంది గిదేదో మూట అని చెప్పింది, గీ మూట గట్ల కదులుతోందని డౌట్ వచ్చి గా మూటిప్పి చూస్తే ఇంకేముంది, ఆ బస్తా లోపల ఆ అమ్మాయి తండ్రి ఉన్నాడు. ఓ గిదేంది, మనుషుల్ని ఎవడైనా కొరియర్ చేస్తాడా? వస్తువులు చేస్తారు కానీ పిచ్చి లేచిందా నీకంటే? ఆగో, టికెట్లు దొరకకపోతే ఏం చేయమంటావు? గింతకంటే చేయనీకి ఏముంది, అర్జెంట్ గా పోవాలా, అందుకే గిన్ని పార్సిల్ చేయాల్సి వచ్చిందని రివర్స్ లో వాళ్ళ మీదే వాదించిరట కుటుంబ సభ్యులు. సమాచారం అందుకొని పోలీసులు అక్కడికి వచ్చి గిట్లా చేయడం కరెక్ట్ కాదు అని నచ్చ చెప్పి పంపించేసిండ్రట. ఏడ దొరికిన సంతరా బాబు ఇది.